నమస్కారం. వెన్నెల న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వికలాంగులకు ట్రైసైకిల్ పంపిణీ. స్వచ్ఛత అనేది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత. వినుకొండపట్నం చీఫ్ విప్ వారి కార్యాలయం నందు శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వికలాంగులకు ఉచితంగా ట్రైసైకిల్, వినికిడి లోపం ఉన్న వారికి వినికిడి పరికరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవాంజలి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఆయన చేతుల మీదుగా వినికిడి యంత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగులకు అండగా నిలవడం, వారి ముఖాల్లో నవ్వులు పూయించడం సంతోషంగా ఉందన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. ఆయనతో పాటు జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం మొదటి వారం ప్రణాళికలో భాగంగా రెండవ రోజు స్థానిక 12వ వార్డు అంబేద్కర్ కాలనీలో చెత్త కుప్పల తొలగింపు, పారిశుద్ధ్య పనులను నిర్వహించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ శివరాం ప్రసాద్ తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పనుల్లో మున్సిపల్ కమిషనర్ శివరాం ప్రసాద్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్, పారిశుద్ధ్య సిబ్బందితో పాటు స్థానిక ప్రజలు సైతం స్వచ్ఛందంగా భాగస్వాములయ్యారు. స్వయంగా చీపుర్లు పట్టి అంబేద్కర్ కాలనీ నుండి జగజ్జీవనరావు కాలనీ వరకు రోడ్లను ముడిచి పేరుకుపోయిన చెత్త కుప్పలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. అందరికీ శుభ సాయంత్రం. మీ అందరికీ నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారు 23 మే నుంచి 22 జూన్ వరకు క్లీన్ ఆంధ్రప్రదేశ్, క్లీన్ స్వీప్ అనే ప్రోగ్రామ్ అని ఒకటి పెట్టి ఒక్కో వారం ఒక కార్యక్రమం చేయమన్నారు. మొదటి వారం ఇలా చెత్తా చెదారాలు ఉన్న ఏరియాలో ఎక్కువగా ఈ శుభ్రం చేస్తే ఎంతో కొంత ఇప్పుడు మనకి అన్ని ఏరియాలో కూడా కొన్ని చేయడానికి అవకాశం లేదు కాబట్టి పెద్ద ఇంతకుముందు ఎలా ఉంది రోడ్డు, ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు శుభ్రంగా ఉంది. ఆ విధంగా క్లీన్ స్వీప్లో భాగంగా ఈ వారం రోజులు ఏదైనా మారుమూల ప్రాంతాలు కానీ, మేము రోజు చేయలేని ప్రాంతాలు కానీ, అన్ని ప్రాంతాల్లో మిషనరీ కానీ, జేసీబీలు, ట్రాక్టర్లు ఇలాంటి ఏ అవకాశం ఉంటే అవి పెట్టి మా కార్మికులందరి చేత శుభ్రం చేయిస్తాం. ప్రజలు కూడా భాగస్వాములు కావాలి. ఈ చెత్తా చెదారాన్ని మా వాళ్ళు తీసుకెళ్తున్నారు కాబట్టి ఖాళీ స్థలాల్లో వేయకుండా మా వాళ్ళకి అందించమని చెబుతున్నాం. ఇక్కడ వరకు అందరికీ లోపలికి వస్తారు బాబు, డైలీ చెత్త తీసుకెళ్తానికి వస్తారు, వాళ్ళకి ఇవ్వండి. తీసుకొచ్చి చెత్త చుట్టుపక్కల వేస్తే దానివల్ల ఏంటంటే దోమలు వృద్ధి చెందుతాయి. మేమెవరో ఇక్కడ ఉండేవాళ్ళం కాదు, మీరే ఇక్కడ స్థానికులు. దానివల్ల మీ ఆరోగ్యాలు మీరే పాడు చేసుకుంటూ దోమలు పెరిగి దోమలు కుడితే ఈ రోజున మలేరియా, డెంగ్యూ ఇలాంటి జ్వరాలు రావటం వల్ల ఆ జ్వరాలతో లక్షల్లో ఖర్చు అవుతుంది. నారా ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు, మన ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు, స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారు, వీరందరి సలహాలతోటి మా స్పెషల్ ఆఫీసర్ సిద్ధలింగమూర్తి గారు, వీరందరి సహాయ సహకారాలు, సలహాలు, ఆలోచనతోటి, ముఖ్యమంత్రి గారి ఆలోచనతోటి పురపాలక శాఖ మంత్రులు డాక్టర్ పి నారాయణ గారు వారి సలహాల మేరకు ఇలాంటి ఏరియాలను కూడా ఈ రోజు నుంచి వారం రోజుల పాటు శుభ్రం చేస్తాం. 4 వారాలు 4 రకాల ప్రోగ్రాంలు ఇచ్చారు. మొదటి వారంలో ఇలాంటివన్నీ స్వీప్ క్లీన్, గార్బేజ్ వనరబుల్ పాయింట్స్ అనేది, అంటే చెత్త ఎక్కువ ఎత్తకుండా ఎక్కడైతే ప్రజలు పారేస్తున్నారో వాళ్ళందరినీ చైతన్యం చేసి చెత్త ఎక్కడ వేయకూడదని చెప్పి ఆ చెత్తని ఇక్కడి నుంచి క్లియర్ చేయటం, ఆ చెత్త శుభ్రం చేయడం అనేది మొదటి వారంలో చేస్తాం. రెండో వారంలో వచ్చేసి మరి కాలువ డ్రైన్స్, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ అనేది క్లియర్ చేస్తూ ఉంటాం. మూడో వారంలో ఎక్కువగా చెత్త ఎక్కువగా ఉన్న ప్రదేశాలు, గార్బేజ్ వనరబుల్ పాయింట్స్ అని అంటాం, బల్క్ వేస్ట్ జనరేటర్స్ ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న డిజిటల్ మహానాడు పసుపు పండుగను వినుకొండ నియోజకవర్గంలో ఘనంగా విజయవంతం చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పిలుపునిచ్చారు. మహానాడును డిజిటల్ వేదికగా నిర్వహిస్తున్న నేపథ్యంలో వినుకొండ నియోజకవర్గంలోని 13 క్లస్టర్లలో ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ ఈ డిజిటల్ మహానాడులో పెద్ద ఎత్తున పాల్గొని ఈ పసుపు పండుగను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయుల ఆధ్వర్యంలో ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించే పసుపు పండుగను జయప్రదం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వినుకొండ పట్టణానికి చెందిన పార్టీ నాయకులు తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు బొంగూరు రోసయ్య, మాజీ కౌన్సిలర్ పివి సురేష్, టీడీపీ నాయకులు సౌదాగర్ జానీ బాషా, వెంకట నరసింహారావు తదితరులు మాట్లాడుతూ 27, 28 తేదీల్లో జరిగే మహానాడు పసుపు పండుగను జయప్రదం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. మన గౌరవనీయులు ప్రధానమంత్రి మోడీ గారు ఇప్పుడున్న ఆర్థిక మాన్యంలో అందరం కూడా చూపు పాటిస్తే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా దూరదృష్టితోటి ఉద్దేశంతో మంచి పిలిపించాడు. ఈ పిలుపు అందుకొని ఏదైనా సరే ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి పిలుపు వస్తూ మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు తూచే తప్పకుండా ఆచరిస్తాడు. ఏ స్టేట్ ముఖ్యమంత్రి ఆచరిస్తాడో తెలియదు, కానీ మన ముఖ్యమంత్రి గారు ఏ స్కీమ్ చెప్పినా సరే పైనుంచి మోడీ గారు కానీ ఎవరైనా కానీ మంచిగా కార్యక్రమం చేస్తే దానికి ఆచరించే దాంట్లో ఫస్ట్ మన గౌరవనీయులు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. ఆయన ఆదేశానుసారము రేపు 27, 28 మహానాడు పండగ గత నెల్లూరు చేశారు. నెల్లూరు ఇప్పుడు తప్పించి ప్రతి ఊరు కూడా మహానాడు పండగ. అక్కడ నెల్లూరు వరకు అయితే కొంతమంది ఉంటాము. ఇప్పుడు దీనివల్ల కూడా మనకి ప్రతి ఊరు కూడా మహానాడు పండగలు జరుపుకోవడానికి కూడా మంచి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని మనం కూడా సద్వినియోగం చేసుకొని మన వినుకొండలో కూడా గౌరవనీయులు చీఫ్ విప్ గారు అయినటువంటి మన జీవి ఆంజనేయులు గారు సూచనల మేరకు ఆయన కూడా అందరినీ కలిసి కట్టుగా మన తెలుగుదేశం పార్టీ మహానాడు ఉత్సవాలు బాగా జరపాలని అందరూ కూడా ఆయన ఉదయం కాన్ఫరెన్స్లో చెప్పాడు. ఆయన సూచనలు కూడా మనందరం పరిగణన తీసుకొని కలిసికట్టుగా మనకు వివాదాలు లేకుండా ఈ మహానాడిని దిగ్విజయాలని కోరుకుంటూ నాకు చెప్పే ఉంటారని విషయాలు. సారీ తడవ ఏ క్లస్టర్లో వాటికి ఆ క్లస్టర్లో చేసుకోమన్నాడు. ఏ ఖర్చు చాలా వాటికి మనల్ని పెట్టుకోమన్నాడు. సరే కొన్నిటికి పెట్టుకుందామని చెప్పాం, కొన్నిటికేమో ఆయన ప్రొవైడ్ చేస్తామని చెప్పాడు. దీని అందరం దృష్టిలో పెట్టుకొని అందరం మనం పెద్ద ఖర్చు ఏం కాదులే, అది ఖర్చు విషయం పక్కన మనందరం ఏ క్లస్టర్లో ఉన్న వాళ్ళు ఆ క్లస్టర్ జాగ్రత్తగా ప్రతి బూత్లో వాళ్ళందరినీ మొబిలైజేషన్ చేసుకొని మా ముగ్గురికి ఇచ్చిన ఇక్కడ ఈ కళ్యాణ మండపాన్ని దిగ్విజయంగా నడిపించి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం. వాళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బ్యానర్లు వేయించుకోమన్నాడు ఆయనే, సార్ వేయించుకోమన్నాడు, కట్టించే బాధ్యత నేను చేస్తానన్నాడు. వాళ్ళు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు బ్యానర్లు వేయించుకోవచ్చు, కట్టించే బాధ్యత మాత్రం ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి తీసుకుంటారు. అందువల్ల ప్రతి వాళ్ళు ఈ విషయాన్ని ప్రెస్టేజ్ తీసుకొని ప్రతి బూత్లో అందరినీ క్లబ్ చేసుకొని మనం వచ్చి ఈ మీటింగ్ని గ్రాండ్ సక్సెస్ చేసుకోవాలి. ప్రతిపూర్ణ కన్వెన్షన్ హాల్లో ఉంటుంది. ఈ కన్వెన్షన్ హాల్లో జరుపుకోవడానికి మనందరం కూడా ఈరోజు కూర్చున్నాం. ఎలా జరుపుకోవాలి ఏంటి అనే దాని మీద సమావేశం పెట్టుకున్నాం. ఈ కార్యక్రమానికి పట్టణ అధ్యక్షులైనటువంటి రోసయ్య గారిని వేదిక మీద రావాల్సి కోరుతున్నాం. అదేవిధంగా సీనియర్ నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జి సౌదాగర్ జానీ గారు, అదేవిధంగా మరో క్లస్టర్ గట్టుపల్లి శ్రీనివాసరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. కో క్లస్టర్ అయినటువంటి మోటుపల్లి నరసింహారావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. కన్నం సుబ్బారావుని, అదేవిధంగా గోండి కరుగులాని వేదిక మీద రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా కౌన్సిల్ అయినటువంటి గన్నం కోటేశ్వర గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అట్లానే పట్టణ సెక్రటరీ అయినటువంటి పువ్వాడ కృష్ణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రమణయ్య, దస్తగిరి గారు, అదేవిధంగా సాంబా, మహేష్, మకిన మహేష్, నరసింహారావు అందరూ కూడా ఇక్కడ కూర్చున్నా అటు కూర్చున్నా మనందరం కూడా అందరం సమకాలికులు, అందరం కూడా సమన్వయంగా సమిష్టి కృషిగా ఈ సమావేశాన్ని మాట్లాడుకొని రేపు జరగబోయేటువంటి 27, 28 తారీఖు జరగబోయే కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకోవాలి. అందులో భాగంగా ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా సలహాలు సూచనలు తీసుకొని మనం ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఎండాకాలం కాబట్టి ఏసీ ఫంక్షన్ హాల్ అయితే బాగుంటుంది. ఏసీ ఫంక్షన్ హాల్లో అయితే అందరూ కూడా కనీసం మన 3 క్లస్టర్లు కాబట్టి దగ్గర 18 వార్డులు ఉన్నాయి. మన 18 దాకా ఉన్నాయి. కౌన్సిలర్ బాలాజీ గారు రండి. ఇది క్లస్టర్ కూడా ఆఫీస్, మన ఆఫీస్ నుంచి ఇన్ఛార్జిగా ఇచ్చారు.
అదేవిధంగా మనకి ఇక్కడ ఆఫీస్ నుంచి శ్రీ రమణారావు గారిని ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. తను కూడా వస్తారు. చీఫ్ విప్గా ఉన్నటువంటి జీవి ఆంజనేయులు గారి నియోజకవర్గం కాబట్టి ఈ నియోజకవర్గంలో మహానాడిని విజయవంతం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. అయితే మరీ ముఖ్యంగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఒక గంట కూర్చుంటేనే చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేటువంటి సమయం. అయినప్పటికీ కూడా మనం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా విధిగా 2 రోజులు, ఈరోజు వచ్చాం కదా రేపు అని అలా కాకుండా ఇచ్చేసుకోవాలి. ఫస్ట్ రోజు 100% విజయవంతం అవుతుంది. రెండో రోజు కూడా మనం విజయవంతం చేసుకోవాలి. అయితే రెండో రోజు బక్రీద్ పండుగ వచ్చింది కాబట్టి ముస్లిం సోదరులు చాలామంది కూడా వాళ్ళు వెళ్ళి మసీదు నమాజ్ చేసుకుని రావడం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మనందరం కూడా విధిగా బాధ్యతగా మెలుసుకోవాలి. మీకు కూడా చాలా అనుభవం ఉంది, అనేక కార్యక్రమాలు మీరు చూశారు, చేశారు, మీకు చాలా అనుభవం ఉంది. కాబట్టి మీ అనుభవాలను కూడా చెప్పి ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకోవాలి. అలాగే అదేవిధంగా ఈ సమావేశంలో మనం ముఖ్యంగా తీర్మానాలు కూడా ఉంటాయి. మహానాడికి ముఖ్య ఎజెండా తీర్మానాలు, రాష్ట్ర తీర్మానాలు ఉంటాయి. మన నియోజకవర్గ వారీగా మనం పంపించే తీర్మానాలు కూడా కొన్ని ఉంటాయి. ఆ తీర్మానాలు కూడా మనం ముఖ్యమైనటువంటి వాటిని కూడా మనం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి తీర్మానాలు కూడా మనం ఏ అంశాలు అయితే బాగుంటుంది అనేది కూడా చర్చించుకున్నాం. వాటితో పాటు 27, 28 తారీఖులు చాలా చోట్ల కూడా మన నియోజకవర్గంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, అదేవిధంగా కో క్లస్టర్లు, వార్డు అధ్యక్షులు, బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు ఎవరైతే బాధ్యత కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కలిసి భోజనాలు పెట్టుకోవడం అలా చేస్తున్నారు. మనం కూడా అలా పెట్టుకుంటే బాగుంటుందని చెప్పని కొంతమంది నాయకులు సూచించున్నారు. కాబట్టి మనందరం కూడా అలా కొంత ధనాన్ని వెచ్చించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటే మన సొంతంగా చేసుకున్నట్టుగా ఉంటుంది. భోజనాలు కానివ్వండి, లేకపోతే స్నాక్స్ కానివ్వండి. ఎండలు కావాలి కాబట్టి ఒకరోజు రసన అట్లాంటివి, లేకపోతే ద్రాక్ష జ్యూసు, లేదంటే మజ్జిగ, అట్లా మంచి కూలింగ్ వాటర్ ప్రతి గంట కూడా గట్టిగా అవుతూ ఉంటాయి. ఖచ్చితంగా అవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకొని కనీస సౌకర్యాలు, వసతులు కూడా మనమే స్వచ్ఛందంగా సమిష్టిగా మనందరం కలిసి చేసుకుంటే బాగుంటుందని చెప్పని అనుకోవడం జరిగింది. దానికి మీరు అందరూ కూడా ఏకీభావం తెలియజేస్తే మనందరం కలిసికట్టుగా ఎలా ఏంటి అనేది ముందుకెళ్దామని చెప్పి నాకు తెలిసినటువంటి విషయాలని మీ ముందు ఉంచాము. ఇంకా కొన్ని విషయాలు మీరు కూడా చెప్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సౌదాగర్ జారీ గారిని మాట్లాడుతూ కోరుతున్నాను. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళా కలుద్దాం.